జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు సరఫరాపై సచివాలయంలో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. డిమాండ్ తక్కువగా ఉన్న జిల్లాల నుండి డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు యూరియాను తరలించి రైతులకు అందించాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు యూరియాపై కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు తుమ్మల. ఇక పాస్బుక్ ఆధారంగా యూరియాను పంపిణీ చేసే అవకాశాలు పరిశీలించాలని చెప్పారు. వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో ఎర్ర సముద్రంలో నౌకాయానంలో ఇబ్బందులతో మన దేశానికి సకాలంలో యూరియా రావడం లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రామగుండం ఎరువుల కర్మాగారంలో అనుకున్న స్థాయిలో ఉత్పత్తి కాకపోవడంతో రాష్ట్రంలో కొరత ఏర్పడిందని చెప్పారు. ఆర్ఎఫ్సీఎల్ నుంచి రావాల్సిన 63,000 మెట్రిక్ టన్నుల యూరియాను ఇప్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఫోన్లో కోరారు. యూరియా కేటాయింపులు సరఫరా కేంద్ర పరిధిలో ఉన్న ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని ఫైరయ్యారు మంత్రి తుమ్మల. ఇక రాజకీయ స్వార్థంతో విమర్శలు చేయటం, క్యూలైన్లో చెప్పులు పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర క్యూలైన్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. టోకెన్ పద్ధతిలో స్టాకును బట్టి యూరియాను పంపిణీ చేయాలన్నారు. ప్రైవేట్ డీలర్ల దగ్గర ఉన్న యూరియా నిల్వలను రైతులకు వెంటనే అమ్మేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరియా సమస్య పరిష్కరించడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు తుమ్మల.